యామినేని లావణ్య చనిపోవడానికి కారణం లలిత సూపర్ స్పెషాలిటీ గుంటూరు కొత్తపేట యాజమాన్యం డాక్టర్ పివి రాఘవ శర్మ, డాక్టర్ పి విజయ నిర్లక్ష్య వైద్యం కారణమని తల్లిదండ్రులు యామినేని కళ్యాణ్, ఉమాదేవి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మెడికల్ కౌన్సిల్తో విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి ఫిర్యాదు ఇవ్వగా ఆమె స్పందిస్తూ విజిలెన్స్ కమిటీ వేసి విచారణ జరిపిస్తామన్నారు. అలాగే గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని విజయలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టి ప్రభుత్వ తరఫున విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా అమ్మాయి అనారోగ్య సమస్యకు సంబంధించి వివిధ రకాల రక్త పరీక్షలు, స్కానింగ్లు తీసి డబ్బులు వసూలు చేశారన్నారు. వీరి నిర్లక్ష్య ధోరణి, చికిత్స విధానంతో కూతురిని బలి చేసుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయంలో తమకు న్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వంపై నాకు నమ్మకం ఉందని తల్లిదండ్రులు యామినేని కళ్యాణ్, ఉమాదేవి ఆరోపించారు. అంతేగాని పాప ఒక పిక్స్ లో అంత సీరియస్ అయిపోయిందని మేము ఊహించలా. మరి అంత లాస్ట్ లో చెప్తున్నారు, మరి అంత సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు, అసలు వచ్చి ఎందుకు చూడలేదు? వీళ్ళని ఏది అడిగినా కానీ మేడం రావాలి చూడాలి, మేడం రావాలి చూడాలి అంటున్నారు తప్పితే వీళ్ళు ఏమైంది అనేది చెప్పట్లేదు అసలు మాకు. అసలు ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి నా పాపని పోగొట్టుకున్నానండి. ఎందుకంటే తర్వాత రిపోర్ట్స్ చూసి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దీనికి ట్రీట్మెంట్ ఉంది, మీరు ఎక్కడ తెచ్చినా బతికేదంటే అసలు అది తీసుకెళ్ళబోయానండి. ఈ న్యాయ పోరాటంలో నాకు మీరందరూ సహకరించి మందుల వల్ల పాపకి ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయిందండి. ఆయన టెక్నీషియన్ అండి, పాపం ఆయన చేయాల్సిన దాంట్లో మాకు హెల్ప్ చేశాడు. ఆయన టెక్నీషియన్ ఏంటంటే ఆయనకి తెలియదండి, ఆయన టెక్నీషియన్ కదా, డాక్టర్ కాదు కదా. నేను 2 days అసలు ఐసీలో ఉంటే ఎలా ఏడ్చానంటే, అసలు రావాలి రావాలి అంటుంది. అసలు ఆమె రిలాక్స్డ్ గా 11కి వచ్చింది. అక్కడ జూనియర్ డాక్టర్ కూడా మన కాలు మీద కాలేసుకొని అడుగుతున్నారు. అంత సీరియస్ గా ఉంటే వచ్చి చూడాలి కదా. అవంత నిర్లక్ష్యం ఏందో. తీరా మేము అంబులెన్స్ ఎక్కే ముందు మా ఇద్దరిని పిలిచి చెప్తున్నారు 5 hours లో ఏమైనా జరగచ్చు అని. మరి అంత సీరియస్ ఉంటే మీరు డిశ్చార్జ్ అంటున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చుగా. మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయిందండి. 1 hour లో వెళ్ళిపోతాం అనంగా మా కళ్ళ ముందే పోయింది మా పిల్ల ప్రాణం. ఇది అసలు ఎవరికీ రాకూడదు. మా పిల్ల చావు పుట్టుకలు మేమే చూసినట్టున్నాం. ఈ చేతులతో తీసుకెళ్ళాము ఆటోలో.